వివేకానంద హత్య జరిగి నేటికి 5 ఏళ్లు. గొడ్డలివేటు కథలో అబ్బాయే విలన్. గొడ్డలివేటు కథలో అబ్బాయే విలన్. గత ఎన్నికల్లో ప్రచారాస్త్రం చేసుకున్న జగన్. నారాసుర రక్త చరిత్ర అంటూ బాబుపై నెపం. అధికారంలోకి వచ్చాక కేసు అటకపైకి. సునీత పోరాటం సిబిఐ విచారణతోనే గుట్టురట్టు. తొలిసారి వైఎస్ కాంపౌండ్ పాత్ర వెలుగులోకి. వైఎస్ అవినాష్, వైఎస్ భాస్కర్ రెడ్డిలపై కేసు. అన్నకు ఓటు వేయొద్దని ఇటీవల సునీత ప్రకటన. రాజకీయ ప్రవేశంపై వార్తలు. నేడు కడపలో ఆయన కుమార్తె సునీత ఆత్మీయ సమావేశం. సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యను నాటి విపక్ష నేత జగన్ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే హత్య చేయించారంటూ జగన్ శిబిరం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. నారాసుర రక్త చరిత్ర అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేక హత్య జగన్కు సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలక పాత్ర పోషించింది. దీంతో జగన్ సీఎం అయిన తర్వాత తన చిన్ననాన్న హత్య కేసు కుట్రను ఛేదించడంతో పాటు నిందితులను అరెస్టు చేయిస్తారని 2 రాష్ట్రాల ప్రజలు ఎదురుచూశారు. కానీ ఏమీ జరగలేదు. వివేక హత్యకు గురై నేటికి సరిగ్గా 5 ఏళ్లు. 2019 మార్చి 15న పులివెందులలోని ఆయన స్వగృహంలో అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చేశాయి. కానీ హంతకులను జగన్ ప్రభుత్వం బోనెక్కించలేకపోయింది. పైగా సొంత బాబాయి హత్య కేసునే అటకెక్కించే ప్రయత్నం జరిగింది. హత్య వెనుక వైఎస్ కాంపౌండ్ హస్తం ఉండటమే దీనికి కారణమనేది బహిరంగ రహస్యం. వివేక హంగులు, ఆర్భాటాలకు దూరంగా చాలా సాదాసీదా జీవనాన్ని గడిపేవారు. తన అన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ అధికారాన్ని తలకెక్కించుకోలేదు. తమ్ముడిని రాజశేఖర రెడ్డి గౌతమ బుద్ధుడిగా పిలుచుకునేవారు. వివేకాను పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించేవారు. వివేక హత్యకు చంద్రబాబు, లోకేష్ సూత్రధారులని అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో హత్య చేయించారంటూ అప్పట్లో వైఎస్ జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని సిబిఐతో దర్యాప్తు చేయించాలని జగన్ అండ్ కో డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా అదే ఏడాది మే 30న ప్రమాణం చేశారు. నాటి నుంచి ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ పోయింది. దర్యాప్తు కోసం టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ను మార్చివేశారు. అభిషేక్ మహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా ఆయన సెలవుపై వెళ్లారు. 2019 డిసెంబర్లో కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అన్బురజాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన కేసు ముందుకు పోలేదు. ప్రతిపక్ష నేత హోదాలో సిబిఐ విచారణ కోరిన జగన్ సీఎం అయ్యాక కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఆయన తీరులో తేడా రావడంతో వివేక కుమార్తె డాక్టర్ సునీత సిబిఐ విచారణ కోరారు. సిబిఐ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్, హత్యకు ఎక్కడ నుంచి ఫాలోఅప్ చేశారు లాంటివన్నీ బయటపడ్డాయి. వివేక హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్కెచ్ వైఎస్ కాంపౌండ్లోనే జరిగిందని సిబిఐ తేల్చింది. గూగుల్ టేక్అవుట్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను బాహ్య ప్రపంచానికి చూపించింది. జగన్కు వరుసకు తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసింది. ఇది పెను సంచలనంగా మారింది. కడప ఎంపీ సీటు ఆధిపత్యం కోసమే వివేకను లేపేశారని విచారణలో తేలింది. ఈ కేసులో సిబిఐ 8 మందిని అరెస్టు చేసింది. వారిలో A4గా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారాడు. దస్తగిరి వివేక వద్ద డ్రైవర్గా పనిచేసేవాడు. హత్య కేసు విచారణ ఇంతవరకు వచ్చిందంటే కారణం దస్తగిరి. ఇతను అప్రూవర్గా మారడంతో హత్యకు సంబంధించి ఒక్కో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పులివెందుల వైసీపీ నేతలు ఇతనిపై గురిపెట్టారంటారు. ఎలాగైనా ఇతడిని దారికి తెచ్చుకోవాలని పోలీసులతో కేసులు పెట్టించారంటారు. ఎర్రగుంట్లలో
ఇతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దాదాపు 4 నెలల్లో జైల్లో ఉంచారు. చివరకు హైకోర్టు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకున్న మరో కేసు నమోదు చేశారు. దానికి బెయిల్ రావడంతో ఇంటికి వచ్చాడు. అయితే తాను జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకు వచ్చి తనను బెదిరించాడని, రాజీకి రావాలంటూ 20 కోట్లు ఆఫర్ చేశాడని దస్తగిరి ఇటీవల వెల్లడించడం పెను సంచలనం రేపింది. తనను నేరస్తుడిగా కాకుండా సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్పై ఇటీవల తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై సిబిఐ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కోర్టు రిజర్వులో ఉంది. అవినాష్ రెడ్డి అరెస్టు దాకా వ్యవహారం రావడంతో అప్పటి సిబిఐ దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు దాదాపు 4 రోజులు వైసీపీ శ్రేణులను మోహరించారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడితేనే అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేసే పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంతో దీని వెనుక ఎవరున్నారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. చివరకు అవినాష్ రెడ్డిని హైదరాబాద్లో సిబిఐ వారు అరెస్టు చేసి అదే రోజు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి, వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉన్నారు. 2 రోజుల క్రితం ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సునీత అలుపెరగని పోరాటం. తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తేలేందుకు సునీత అలుపెరగని పోరాటం చేశారు. కేసు విచారణకు సొంత అన్న అయిన సీఎం జగన్ సహకరించకపోవడంతో ఒంటరి పోరు మొదలుపెట్టారు. విచారణ ముందుకు వెళ్లకుండా జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆమె భావించారు. అయినా మొక్కవోని ధైర్యంతో కడప బిడ్డగా ముందుకు వెళ్లిన తీరు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ కేసును ఇంతటితో వదులుకోలేదంటే నీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించిన డోంట్ కేర్ అంటూ ముందుకు అడుగులు వేశారు. తన తండ్రి స్మారకార్థం ఆమె శుక్రవారం కడప జయరాజ్ గార్డెన్స్లో ఆత్మీయ సమావేశం సునీత ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివేక అనుచరులకు ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి. ఈ కార్యక్రమానికి సునీతతో పాటు భార్య సౌభాగ్యమ్మ, వివేకానంద కుటుంబ సభ్యుల ముఖ్యులు హాజరు కానున్నారు. వివేక కుటుంబం నుంచి ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్న వార్తలు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మా నాన్న వివేకానందరెడ్డి హత్యకు ప్రజా తీర్పుతోనే నిజమైన న్యాయం జరుగుతుంది. జగన్ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువ. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మా కుటుంబానికి న్యాయం జరగదు. వంచన మోసాలకు పాల్పడిన మా అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దు. ఇటీవల ఢిల్లీ ప్రెస్ మీట్లో సునీత వ్యాఖ్యలు. ఇది వ్యూవర్స్.